వాళ్ళని చూడగానే మూడొచ్చిందట. ఇక మనం నోటితో ప్రజ్వలిగ్గా చెప్పలేని ముచ్చట జరిగింది. గుర్తుపెట్టుకో, దేవుడు ఉన్నాడు అని చెప్పే హక్కు నీకెంతుందో దేవుడు లేడు అని చెప్పే హక్కు నాకంతుంది. అవును, ఎవరి హక్కులు వారివి, ఎవరి స్వేచ్ఛ వారిది, ఎవరి మనోభావాలను కూడా కించపరచరాదు. దేవుడు లేడు, దేవుడు లేనే లేడు. దీనిని పుట్టించిన వాడు ఒక మూర్ఖుడు, ప్రచారం చేసేవాడు ఒక దుర్మార్గుడు, దీనిని నమ్మేవాడు ఒక అమాయకుడు అని. దేవుడు లేడు అని ప్రకటించుకునే హక్కు మీకుంది, కానీ దేవుడు ఉన్నాడు అనేవారని మూర్ఖులు, దుర్మార్గులు, అమాయకులు అనేటటువంటి హక్కు మీకు ఎవరు కల్పించారు? ఏ రాజ్యాంగం కల్పించింది? దీనికి మీరు జవాబు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒకటి లేదు అని అనగానే ఎందుకు లేడు, ఎట్లా లేడని పరిశోధించడం అని పని కాదు, ఉన్నాడు అన్నోని పని. ఇక గిట్టున్నారా బాయ్, గిన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పుడు నువ్వెందుకు నమ్ముతలేవు అంటే, తప్పకుండా నమ్ముతాను, అభిప్రాయం మార్చుకుంటా. ఇదెక్కడి న్యాయం అండి నరేష్ గారు? దేవుడు ఉన్నాడు అనేవాడే నిరూపించాలి, తనపైనే బాధ్యత ఉంది. దేవుడు లేడనే మీరు నిరూపించరు, మీపై ఎలాంటి బాధ్యత లేదా? ఇలా సింపుల్గా ఎస్కేప్ అయిపోతారా? అంటే హక్కుల మాట వస్తేనేమో దేవుడు ఉన్నాడు అనేవానికి ఎంతైతే హక్కు ఉందో దేవుడు లేడు అనేవానికి అంతే హక్కు ఉందని మాట్లాడతారు. బాధ్యతలు నెరవేర్చే విషయానికి వస్తేనేమో మాపై ఎలాంటి బాధ్యత లేదు అని ఎస్కేప్ అవుతారా? ఇది మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ విషయాన్ని మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. నీ చట్టాల ప్రకారంగా కోర్టుకు వెళ్తే వాదోపవాదాల అనంతరం ఇచ్చిన తీర్పు ఉన్నాడు అన్న నువ్వు నిరూపించగలవా? నిరూపించలేనప్పుడు నీకు ఉన్నాడని నమ్మి మొక్కే స్వేచ్ఛ ఎలాగుందో లేడని చెప్పే హక్కు స్వేచ్ఛ వాళ్ళకి అలాగుంది అని తీర్పునిచ్చింది. నరేష్ గారు ఎంత చక్కగా, ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నారండి, తీర్పు మీ పక్షాన్ని వచ్చిందని. అవును, వాస్తవమే, నాస్తికుల పక్షాన్నే తీర్పు ఇచ్చింది కోర్టు. అసలు ఇలా ఎందుకు జరిగిందన్న ఒక విషయాన్ని చూసినట్లయితే మనము, కొంతమంది నాస్తికులు ఒక సభ నిర్వహించి ఆస్తికుల మనోభావాల్ని కించపరిచే విధంగా మాట్లాడారు. దీనికి ఆస్తికులందరూ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో ఏం కావాలి? విశ్వాసం కావాలా, ఆధారం కావాలా? అంటే ఆధారం కావాలి. అక్కడ నుండి కోర్టు అడగడం జరిగింది, నాస్తికులేమో దేవుడు లేడు అంటున్నారు, మీరేమో దేవుడు ఉన్నారు అంటున్నారు. మీ దగ్గర దేవుడు ఉన్నాడు అని ఏదైనా ఆధారం ఉంటే చూపించండి అని అడగడం జరిగింది. ఆస్తికులు ఆధారం చూపించలేరు కదా, కనుకనే ఆ కేసు ఓడిపోయారు. జడ్జిమెంటు నాస్తికుల ఫేవర్లో వచ్చింది. ఈ కేసును మరో విధంగా చూద్దాం. ఒకవేళ ఆస్తికులే ఒక సభ నిర్వహించి నాస్తికులను పిచ్చా తిట్టుడు తిడితే, వాళ్ళ మనోభావాల్ని కించపరిస్తే, ఆస్తికులు కాకుండా నాస్తికులందరూ కూడాను కోర్టుకు వెళితే, అక్కడ కోర్టుకు మళ్ళీ ఏం కావాలి? సాక్ష్యాధారాలే కావాలి, విశ్వాసంతో పని లేదు కదా. అయితే ఏమండి నాస్తికుల్లారా, ఆస్తికులేమో దేవుడు ఉన్నాడు అంటున్నారు, మీరేమో దేవుడు లేడు అంటున్నారు. మీ దగ్గర దేవుడు లేడు అని ఏదైనా ఆధారం ఉంటే చూపించండి అని అడిగితే వీరు చూపించగలరా? చూపించలేరు. అప్పుడు ఎవరి పక్షాన వస్తుంది తీర్పు? అంటే ఆస్తికుల వైపే తీర్పు వస్తుంది. ఇది మీరు గమనించాలి. నరేష్ గారు, యూట్యూబ్లో నేను చాలా మీ ప్రసంగాలు విన్నాను. ఎక్కడైనా సరే యాంకర్లను, విలేకరులను మీరు ప్రశ్నిస్తున్నారు. ఏమని అంటే, మీరు గనక దేవుడు ఉన్నాడు అని నిరూపిస్తే నేను అంగీకరిస్తాను అని చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని తిరిగి దేవుడు లేడంటున్నారు కదా, మీరు నిరూపించండి అని అడగలేదు. కానీ ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నేను మీతో డిబేట్కు సిద్ధంగా ఉన్నాను. సెంటర్ మీదే, స్టేజ్ మీదే, సమయం మీదే, ఎనీ టైం ఎనీ సెంటర్, నేను రెడీ. మీరు గనక ఏనాడైనా సరే దేవుడు లేడు అని నిరూపించగలిగితే నేను నాస్తికుని అయిపోతాను. ఒకవేళ దేవుడు లేడు అని మీరు నిరూపించలేకపోతే మీరు ఆస్తికునిగా మారుతారా అన్నది నా ఛాలెంజ్. దీన్ని యాక్సెప్ట్ చేయండి. నరేష్ గారు, ఇంతవరకు గట్టిగా మిమ్మల్ని ప్రశ్నించే వ్యక్తి తగలేదండి. అందుకే మీరు ఇలా రెచ్చిపోతున్నారు, ఆ తర్వాత ఇలా ఊహించుకుంటున్నారు. మీ మైండ్లో విశ్వాసి అనగానే ఒక మూఢనమ్మకం వచ్చేస్తుంది. విశ్వాసం అంటే ఒక మూఢనమ్మకం అని మీరు భావిస్తున్నారు, ఇలా ఫిక్స్ అయిపోయారు. వాస్తవానికి మీకు తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే మీరు కూడా ఒక విశ్వాసే. అది ఎలా చూద్దాం రండి. ఉదాహరణకు ఒక షాపింగ్ మాల్ ఉంది. ఆ షాపింగ్ మాల్ క్లోజ్ చేసే సమయం అయిపోయింది, క్లోజ్ చేసేసారు, షట్టర్ వేసేసారు. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు అని కొందరు అంటున్నారు, అందులో ఎవరు లేరు అని మరికొందరు అంటున్నారు. ఉన్నాడు అనే వ్యక్తి ఏం చేయాలి? షట్టర్ తీసి లోనికి వెళ్ళి మొత్తం వెతకాలి. వెతికిన తర్వాత పట్టుకొని ఉన్నాడు అని చూపించాలి. అదేవిధంగా లేడు అనే వ్యక్తి ఏం చేయాలి? బయట కూర్చొని లేడని చెప్పేయాలా? కాదు, లేడనే వ్యక్తి కూడా లోనికి వెళ్ళాలి, మొత్తం వెతకాలి, ఆ తర్వాత నాకు ఎక్కడా కనిపించలేదు అని చెప్పాలి. అయితే ఉన్నాడు అనే వ్యక్తి, దేవుడు ఉన్నాడు అనే వ్యక్తి ఈ సృష్టి మొత్తం తిరిగి
తన్ని పట్టుకొని దేవుడు ఉన్నాడు అంటున్నాడా? లేదు, ఉన్నాడు నమ్ముతున్నాడు. దీన్నే విశ్వాసం అంటారు. అదేవిధంగా లేడనే మీరు ఈ సృష్టి మొత్తం వెతికారా? వెతికిన తర్వాత ఎక్కడ కనిపించకపోతే లేడంటున్నారా? లేదు, మీరు కూడా నమ్మకం పైనే మీరు లేదన్నది కూడాను అదొక విశ్వాసమే. కనుక మీరు లేడు అనే విశ్వాసి, వారు ఉన్నాడు అనే విశ్వాసి, తేడా ఇంతే. మీరు మార్పు సమాజంలో రావాలి రావాలి అని అంటారు. అసలు ఏం మార్పు కావాలనుకుంటున్నారు ఈ సమాజం నుంచి? ఇప్పుడు ఏదైతే అభివృద్ధికి అడ్డంకిగా ఉందో, ఏదైతే మానవత్వానికి అడ్డంకిగా ఉందో, ప్రజలను విభజిస్తుందో, అజ్ఞానం వైపు నడిపిస్తుందో, వాళ్ళ డబ్బును వృధా చేస్తుందో, జ్ఞానాన్ని వృధా చేస్తుందో, ఐక్యం కాకుండా దూరం చేస్తుందో, పరువు హత్యలు చేస్తుందో, ఇలా మనుషులని అనేక సమస్యలు ఆర్టిఫిషియల్ గా మనం క్రియేట్ చేసుకున్నవి ఇబ్బంది పెడతాయి. సమాజంలో మార్పు రావాలి, మార్పు రావాలి, మార్పు రావాలి, దానికోసం నేను కంకణం కట్టుకున్నాను, ఊరూరు బయలుదేరాను, ఏదో మార్చేస్తాను, ఏదో చేసేస్తాను, ఏదో పొడిచేస్తాను అంటున్నారు కదా. సమాజాన్ని మార్చడానికి దేవుడు లేడు అనేటువంటి అంశాన్ని ఎందుకు చర్చిస్తున్నారు? అంటే దేవుడు లేడు అంటేనే సమాజం బాగుపడుద్దా? సమాజంలో మార్పు వస్తుందా? దేవుడు ఉన్నాడు అనే వాళ్ళతో సమాజంలో మార్పు రాదా? సమాజం బాగుపడదా అన్నది మీరు ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ సమాజం బాగుపడాలి అంటే దేవుడు లేడు అనకుండానే బాగు చేయొచ్చు. అదేలా? ఇప్పుడు ఆస్తికుల్లో నాస్తికుల్లో డిఫరెన్స్ ఏంటిది? ఒక దేవుడు మాత్రమే. ఒక సీసీ కెమెరా ఉంటే ఆ సీసీ కెమెరా పర్యవేక్షిస్తుంది అనే భావనలో తను ఉంటే తప్పులు చేసేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదే సీసీ కెమెరా లేకపోతే తన ఇష్టానుసారంగా మెదిలేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భావన ఉన్నటువంటి ఆస్తికులలో ఈ నైతికత, ఈ మానవత రెండు విలువలు వచ్చేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది. వాస్తవానికి దేవుణ్ణి విశ్వసించేటటువంటి ఆస్తికులు నిజంగా దేవుణ్ణి నమ్మే విధంగా నమ్మితే మూడు నమ్మకాలకు తావునివ్వరు. తన ధర్మం వేరు, మన ధర్మం వేరు, తన దేవుడు వేరు, మన దేవుడు వేరు, తన గ్రంథాలు వేరు, మన గ్రంథాలు వేరు, తను వేరు, నేను వేరు అనే భావనలో ఉండరు. వ్యక్తిగత జీవితంలో నైతికతను, సామూహిక జీవితంలో మానవతాన్ని పెంపొందించుకుంటూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళనే నిజమైన విశ్వాసులు, వీళ్ళనే నిజమైన ఆస్తికులు, వీళ్ళనే నిజమైన దైవ భక్తులు అనొచ్చు. ఇలా లేని కారణంగానే వీళ్ళను చూసి నాస్తికులు తయారవుతున్నారు. నరేష్ గారు, చివరిగా మీకు ఒక మంచి బహుమతిని ఇస్తున్నాను. అదేంటంటే మీరు వెంటనే విశ్వాసిగా మారేయండి. దేవుడు ఉన్నాడు అని ఒప్పేసుకోండి, లేదంటే పరలోకంలో చాలా ఘోరంగా పట్టుబడతారు. అదెలా? మీరు దేవుడు లేడు అంటున్నారు, నేను దేవుడు ఉన్నాను అంటున్నాను. ఇద్దరము ఒకనొక రోజు మరణిస్తాము. ఇందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదు. మన ఇద్దరం ఏకాభిప్రాయంతో ఉన్నాము చావు విషయంలో. మన ఇద్దరం మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు నిజంగానే ఉన్నాడు అనుకోండి, స్వర్గ నరకాలు ఉన్నాయే అనుకోండి, అప్పుడు ఎవరు పట్టుబడతారు అంటే లేడు అన్నారు కనుక మీరే పట్టుబడతారు. నేను సేఫ్ జోన్లో ఉన్నాను. ఒకవేళ దేవుడు లేడనుకోండి మీ విశ్వాసం పరంగా, అప్పుడు ఎవరు పట్టుబడతారు? ఎవరో పట్టుబడము, దేవుడే లేడు కదా, ఇంకెక్కడి గొడవ. అయితే నేను దేవుడు ఉన్నాడు అన్నందుకు రెండు విషయాల్లో సేఫ్ జోన్లో ఉన్నాను. మీరు దేవుడు లేడు అన్నారు కాబట్టి ఒకవేళ ఉంటే పట్టుబడతారు. కనుక ఈ వీడియోను మీరు చూసి మీరు విశ్వాసంలోకి వస్తారు అని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా ఛానల్పై లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.